అందరికీ నమస్కారం. ఈ రోజుతో కార్తీక మాసం పూర్తయింది కదండి. అందరికీ పోలిపాడ్యమి పూజ శుభాకాంక్షలు. మంచి జీవితాన్ని అందరూ ప్రారంభించాలని కోరుకుంటున్నాను. మనలో ఉన్న భయాన్ని వదిలేసి ముందుకు వెళ్దాం. మనిషి పతనానికి ఒకే ఒక కారణం భయం. ఆ భయాన్ని వదిలి బయటికి వద్దాం. ఎన్నో అద్భుతాలను సృష్టించగలం మనం ఆ భయాన్ని వదిలేస్తే. మనం ఈ భూమి మీదకు ఏదో ఒకటి సాధించడానికే కదా వచ్చాం. ఏదో ఒక రంగంలో ముందడుగు వేద్దాం. నీకు ఇష్టమైతే ఆ రంగంలో ముందుకు సాగు. నేను సాధించగలను అనే ధైర్యంతోనే ముందుకు సాగు. విజయం నీ వెంటే ఉంటుంది. విజయం కావాలంటే ముందుకు సాగిపో. ఎవరేమి అనుకుంటే నీకేమి. విజయం ఎలా ఉండాలి అంటే, ఒకప్పుడు నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళే నిన్ను చూసి నిలబడేలా ఉండాలి. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా? పరిగెత్తు, ఆ విజయం నీ దగ్గరే ఉంటుంది. ప్రతిరోజు లే, పోరాడు అని ఎవ్వరూ చెప్పరు. మనకు మనమే చెప్పుకోవాలి. ప్రతి కష్టాన్ని ఎలా తట్టుకుంటున్నామో, నెట్టుకొస్తున్నామో మనకు మాత్రమే తెలుసు కదా. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమీ అంత పెద్దది కాదు, ఇంతకు ముందు కంటే గొప్పది కాదు. ఎందుకు ఓడిపోతున్నాం అని తెలుసుకుంటేనే కదా గెలవాలి అనే అర్థం మనకు ఉంటుంది. సాధిద్దాం. ఏదైనా సాధించగలం అనే మన పట్టుదల ఉంటేనే మనం సాధించగలం. సాధిస్తే పట్టుదల అంటారు. సాధించలేకపోతే అందరూ నిన్ను చూసి నీకు ఏది చేత కాదు అంటారు. కానీ మనం అది గెలుపుగా తీసుకొని ముందుకు పోవాలి. కాసి పెంచుకోవాలి. ఈరోజు ఎవరైతే హేళన చేశారో వాళ్ళ ముందరనే రొమ్ము విరిచి నేను ఇది సాధించగలను, నాలో అలా పట్టుదల ఉంది, ఆ ధైర్యం ఉంది అని ముందుకు సాగిపోవాలి. అదే ధైర్యం, అదే ఓటమి కాక విజయానికి మన ముందుకు వస్తుంది.